అదృష్టవంతులకు కోటీశ్వరులకు శతకోటి కృతజ్ఞతలు. బాబు గారికి శతకోటి కృతజ్ఞతలు. ఇక్కడ కుర్చీలకు, ఇక్కడ పెట్టిన ఫుడ్కు, లైట్లకు, ఏసీకు అన్నిటికీ చాలా చాలా కృతజ్ఞతలు. బాబు గారికి, విశ్వమణి బాబు గారి శతకోటి కృతజ్ఞతలు. మేము పల్లెటూరు నుంచి ఇక్కడ సిటీకి వచ్చినాం, కొద్దిగా ఇబ్బందులు ఉండి వచ్చినాం, కానీ పని కూడా ఎక్కడ సెట్ కాలేదు. బండి తోలుకున్న టెంట్ హౌస్ మొత్తం ఇల్లు కూడా వదిలేసి అప్పులు బాగా అయినాయి. మా భర్తకు బాగలేక అంత ఆగమాగం అయిపోయి ఇక సిటీకి వచ్చినాం బతుకుదామని. అక్కడికి వచ్చేసినాక ఎక్కడ పని దొరకట్లేదు, ఏం లేదు. 2 లక్షల రూపాయలు తెచ్చుకున్నాం, వచ్చినాయి. ఇక ఖాళీగా కూర్చొని సెల్లు చూసుకుంటూ కూర్చున్నాం. విశ్వమణి బాబు వీడియోలు వస్తున్నాయి. ఇక అందులో బాబుగారు మాటలు విని చాలా ధైర్యం తెచ్చుకున్నాం. అప్పులో భయపడొద్దు అని మేము చాలా ధైర్యం తెచ్చుకున్నాం. ఇక తెచ్చుకొని అట్లనే అట్లనే బయటికి తిరుగుతున్నాం, ఎక్కడ పని దొరకట్లేదు. ఇక చూస్తుండగా ఒక అతను మాకు వచ్చేసిండు. ఇక ఒక ఆయన వచ్చి ఇట్లా మాకు టెంట్ల గురించి వచ్చిండు. ఆయన టెంట్ల గురించి ఇట్లా అయ్యప్ప స్వామికని టెంట్లు వేసిండు. మాకు టెంట్ హౌస్ ఉంది, అక్కడనే ఊళ్ళో వదిలేసి వచ్చినాం మేము. అక్కడికి వచ్చినాక ఆయన కలిసినాక మరి ఏం చేస్తారు ఏంది అని అంటే, మేము ఇట్లా టెంట్ హౌస్ ఉంది అమ్ముకుందాం అనుకుంటున్నాం అని అంటే, లేదు హైదరాబాద్లో పెట్టుకోండి, మీకు మంచిగా అది జరగకపోతే నేనే కొంటాను, మీరు హైదరాబాద్లో పెట్టుకోండి, ఏం కాదని అంటే, అతని వల్ల మేము అప్పటికి విశ్వమణి బాబు అవి వీడియోలు చూస్తున్నా, పాటిస్తున్నా, అవి అవకాశం వచ్చింది. అతని వల్ల నాకు అవకాశం వచ్చేసింది. ఆయనే మంచిగా రూమ్ చూపించి టెంట్ హౌస్ తీసుకొచ్చి ఓపెన్ చేసిండు. ఆ నెల 2 లక్షల రూపాయలు చేసిన నేను. ఇక ఆ నెల 2 లక్షల రూపాయలు చేసిన. అప్పటికి నాకు ధైర్యం వచ్చేసింది. ఇక ధైర్యం వచ్చేసి ఇక ఈయన కూడా భయపడడం మర్చిపోయి ఇక మా సామాన్ తెచ్చుకొని అన్ని 2 లక్షల రూపాయలు చేసుకున్నాం. అదే సామాన్ పెట్టి మళ్ళీ సరుకు తెచ్చుకున్నాం మేము షాప్లోకి. తెచ్చుకొని నాకు అన్ని రోజుకు డెవలప్మెంట్ అవుతున్నాం, షాప్ బాగా జరుగుతుంది. ఇక ఇప్పటికి మళ్ళీ అప్పటికి నాకు అక్కడ 20 లక్షల అప్పు తీర్పేసిన. 20 లక్షల అప్పు తీర్పేసిన. ఇప్పుడు నేను కావాల్సింది నాకు ఇల్లు కొనాలి అంతే. ఇల్లు కొత్త నాకు ఇల్లు ఒక్కటి కావాలి బాబు గారు. నాకు ఇక మా పాప పెళ్ళి అయిపోయింది. ఇక మేమందరం సిటీలో సెటిల్ అయినట్టే. ఇక మేము ఇల్లు ఒక్కటి కొనాలి. ఇక హ్యాపీ జీవితమే. నేను మా ఆరోగ్యం కూడా అసలు బాగుండకపోయేది బాబు గారు. మేము మెడిటేషన్ ఇవన్నీ చేయడం వల్ల కూడా నాకు ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి ఇంజక్షన్ కూడా తెలియదు మాకు. ఇక నా భర్తకు ఆరోగ్యం కిడ్నీ ప్రాబ్లం. అది కూడా గురువారు ఫోన్ చేసిన, లేదమ్మా మీరు భయపడకు, ఆయన పేరు మీద కూడా నువ్వు అబ్రివేషన్ రాసుకోమని చెప్పారు. అట్లా నేను హాస్పిటల్లో చూపించుకుంటున్నా, ఇట్లా చేస్తున్నా. నేను ఆకాశాన్ని చెప్పడం అవన్నీ చేస్తుంటే ఆయనకు నిన్ననే హాస్పిటల్లో పోతే ఆయనకి ఏం కాదమ్మా, ఏం కాదు ఆయన, కానీ ఏం కాదమ్మా అని అన్నాడు. ఇక అది ఆయన హాస్పిటల్ బాధలు కూడా నాకు తీరిపోయినాయి. ఇక నాకు కావాల్సింది ఇల్లు ఒకటి రావాలి. నా చిన్న పాప ఆరోగ్యం కూడా బాగాలేదు, ఆమె కూడా బాగుండాలని నేను రోజు విశ్వాన్ని కోరుకుంటున్నా. ఆమె ఆరోగ్యం కూడా బాగుంటుంది, చదువుకుంటుంది మంచిగా. మా పెద్ద పాప కూడా బాగుంటుంది. మాకు అన్నీ జరిగిపోయినాయి సార్. ఇక కావాలి సార్. క్లాస్ బాగుంది సార్, మస్తుగా ఉంది. అతను ఎక్కువ మాట్లాడాడు సార్, ఎక్కువ తీసుకొచ్చిన. ఇక తీసుకొచ్చి కొంచెం ధైర్యాన్ని నింపాలని తీసుకొచ్చిన సార్. అవును సార్. నేను రెండు సంవత్సరాల వల్ల 20 లక్షలు తీర్పేసేసి టెంట్ హౌస్ ఉంది. కానీ ఆ టెంట్ హౌస్ ఎలా తీర్పాలి, ఎలా చేయాలి, ఒక్క పక్ష కాదు 2 పక్షలు కాదు, 20 లక్షల రూపాయలు 20 లక్షలు ఎలా తీర్పాలని ఆలోచన. అప్పుడు విశ్వమణి బాబుది నేను క్లాసు చూసి ఇలా చేయాలి ఇలా అని. అప్పుడు ఆ క్లాసు నేను 2 సార్లు ఫోన్ చేశాను. వస్తాను, నాకు టైం లేకుండే, ఆ టైంకి క్లాస్ లేకుండా మళ్ళీ లేకుండే. ఆ మళ్ళీ లేకపోయే వారికి ఎట్లా చేయాలని ఆ బాబు చెప్పినట్టు నా వీడియో చూసి ఆ వీడియో చూసి ప్రాణం అయినందుకు 20 లక్షల అప్పు నేను తీర్పేకాలను. నాకు ఆరోగ్యం అన్ని సూపర్ ఎక్కున్నాయి. అయితే అప్పటి నుంచి కూడా నేను క్లాస్ చేశాను, మీరు రాండి అంటే అప్పుడు వచ్చేసాను.
విపరీతంగా టాబ్లెట్ మంచిగా వేయకుండానే బాగున్నాయి. బీపీ ఈ కంట్రోల్ ఉంది. టాబ్లెట్ కూడా ఇప్పుడు వేసుకోవడం వల్ల అన్ని క్లోజ్ అయిపోయేసింది. నా పశ్చాత్తాపం. బీపీ నాకు కంట్రోల్ ఇంకా తయారు చేశారు, నేను చనిపోయినా అని తయారు చేశారు కానీ ఉన్నాడు. విశ్వం ఉన్నాడు. చచ్చిపోయిండని తయారు చేశారు. పెరాలసిస్ వచ్చి మొత్తం పక్షవాతం వచ్చేసింది సార్. మొత్తం నాకు వేసుకోండి. ఆయన ఆరోగ్యం అయితే బాగుంది. మేమందరం బాగున్నాం. క్లాస్ చాలా బాగుంది. ఇంకా నేను కోటేశ్వరాన్ని ఇక్కడికి రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐశ్వర్యవంతులకి ఆరోగ్యవంతులకి అందరికీ నా కృతజ్ఞతలు. అట్టే విశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు. నేను ఇది ఫస్ట్ టైం రావడము. నేను 4 మంత్స్ నుంచి క్లాస్ వింటున్నాను బాబు గారి. ఫీడ్బ్యాక్లు ఇవ్వడం అందరూ క్లాస్ గురించి గొప్పగా చెప్తున్నారు. ఏంటి ఎంత పవర్ఫుల్ ఏంటి అనేసి ఆతృతగా చూద్దామని వచ్చాను. నిజంగా బుల్లెట్ దిగినట్టు అయిపోయింది. కంపల్సరీ నేను అప్రమేషన్ కొన్ని చేస్తున్నాను. 100కి 90% పాజిటివ్గానే ఉన్నాడు. 10% ఎక్కడో డౌట్ అని కాదు, నెగిటివ్గా వస్తుంది. దాని గురించి తెలుసుకుందామని వచ్చాను. అది ఇక్కడికి వచ్చినాక ఫీడ్బ్యాక్లన్నీ చెప్పడంతో క్లియర్ అయినాయి. చాలా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినందుకు. నెక్స్ట్ టైం మనం ఇస్తాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన కోటీశ్వర్లకి ధనవంతులకి అందరికీ కృతజ్ఞతలు. గురువు గారికి పాదాభివందనాలు. నేను 6 నెలల నుంచి చేస్తానా. మా ఇంట్లో చిన్న అద్దం ఉన్నది, పెద్ద అద్దం కాదు. దాన్ని బట్టి వీడియోలు చూసుకుంటూ చేసిన. నాకు చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. ఇంకా సాధించిన. నేను మాది టైలర్ షాప్ సార్. మాది గోదావరి కానీ టైలర్ షాపు. నేను బ్యాంకు లోన్ కోసం ఎన్నోసార్లు ట్రై చేసిన. దగ్గర దాకా వచ్చిపోయింది. కానీ మళ్ళీ లాస్ట్ టైం మా పక్కన వాళ్ళు పెట్టుకుంటారంటే నేను పెట్టుకున్నాను లోను. కానీ ఈసారి మాత్రం విశ్వమణి బాబు గురువు మీదనే మొత్తం భారం వేసి పెట్టేసిన. బాబు గారు కనుక మహిమ ఉంటే నాకు లోన్ రావాలి, 1 నెలలో రావాలి, 1 నెల అంతే అని పెట్టిన. ఫస్ట్ స్టార్ట్ చేసిన, మళ్ళీ ఫస్ట్ వరకు నాకు వచ్చినాయి. నాకంటే ముందు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఇంకా అక్కడనే చూసిన నేను గురువుగారి మహిమ అక్కడనే చూసిన. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రాలేదు. ఆమె నాకు చెప్పింది ఇట్లా పెట్టుకొని వస్తానని చెప్పింది, కానీ ఆమెకి ఇప్పటి వరకు రాలేదు. నాకు వచ్చినాయి. ఆల్రెడీ సెకండ్ ఈఎంఐ కూడా కడతాను గురువుగారు. తీసుకున్న వారందరికీ వారి కట్టేసిన. గోమాతకు కూడా బీట్రూట్ నాకు వీలైనప్పుడల్లా వెళ్ళి పెడుతున్నా. అన్నీ నాకు గురువుగారు వీడియోలు చూసుకుంటూ చేసిన. కొన్ని ఉత్తరం దిక్కు తిరిగి చేయాలని తెలియక కొన్ని రోజులు చేసిన. మళ్ళీ కొన్ని తెలుసుకున్నాక కొన్ని సరిదిద్దుకుంటాను. ఇంకా తెలుసుకుందామని వచ్చిన. చాలా వరకు తెలుసుకున్నా. క్లాస్ చాలా బాగుంది. అన్నిటికీ కృతజ్ఞతలు. లైట్లకు, ఫ్యాన్లకు, ఏసీలకి చాలా హ్యాపీగా ఉన్నది. కుమ్మేస్తున్నాను. ఫస్ట్ మా అమ్మాయి చూసింది సార్ వీడియో. 10 రూపాయల లోటు పానీపూరి కాడ ఇస్తే కళ్ళకి అద్దుకొని వేయాలన్న వీడియో చూసిన గురుగారిది. 10 రూపాయల లోటుని కళ్ళకి ఎందుకు అద్దుకున్నాడు ఇట్లా చెప్తాను ఏంది మమ్మీ చూడని పెట్టింది మా బిడ్డ. వచ్చి నా కూడా క్లాస్కు పెడితే ఈ 10 రూపాయల లోటుని ఎందుకు రమ్మప్పుడు 500 అంటే అది కాదా అనుకున్నా. కానీ తర్వాత చూద్దాం అంటే వస్తూనే ఉన్నాయి వీడియోలు ఒకటి. నైట్ పడుకునేటప్పుడు మిషన్ కుట్టుకుంటూ చూస్తూనే ఉన్నా. అన్నీ ఇప్పుడు వర్షం ఆగిపోతుందా అంటే అందరు అంటారు కదా చూద్దాం అని అనుకుంటే వర్షం ఆగిపోడు. ఊరికి పోతే ఫుల్ మంది ఉన్నారు, బస్సు మెట్లెక్కనిస్తలేరు. కానీ నాకు సీటు దొరుకుతుందా దొరకదు, ఇక్కడనే తెలుస్తుంది విశ్వం బాబు మహిమ అని అనుకొని చూస్తే బస్సు ఎక్కినా నేను నిల్చున్నా కానీ లేచిందని కూర్చున్నా. అంతే దొరికింది. ఫుల్ పబ్లిక్ చూపించిన అడిగిన అన్నీ ఏది అనుకుంటే అది నాకు కంపల్సరీ అవుతుంది. మా అమ్మాయికి కూడా జాబ్ రావాలి, బాబు గారి పాద స్పర్శ రాగాలని అందుకే వచ్చినాం సార్. మేము గోదావరి కాడి నుంచి వచ్చినాం. మాకు వచ్చినందుకైతే అంత మంచి జరిగింది, జరుగుతుంది. ఇంకా తప్పకుండా వస్తుంది సార్. అన్ని మంచిగా జరిగినాయి సార్. మాకు కృతజ్ఞతలు. గురువు గారికి పాదాభివందనాలు. మన తెలంగాణ రాష్ట్రంలో అందరికన్నా మిన్నగా గొప్పగా ప్రతి మిరాకిల్స్ జరిపిస్తున్నటువంటి వీడియోలను మనం ఎన్నెన్నో చూసుకుంటూ మనం కోటీశ్వరులు మరియు ధనవంతులు అందరం కూడా ఎన్నెన్నో చూసి అందరూ అనుభవంతో ఇక్కడికి ఈరోజు విశ్వమణి బాబు గారి దగ్గరికి మనం ఈ అదృష్టాన్ని పొందడానికి వచ్చినాం. మరి చాలామంది మనం అదృష్టవంతులు అయ్యే ఉన్నారు. ఇప్పటికి కూడా చాలామంది పొందుతూ ఉన్నారు. ఇటువంటి అదృష్టవంతులకు మరియు గురువుగారికి కృతజ్ఞతలు. మరియు నేను కూడా ఈ
రెండోసారి రావడం. నేను కొన్ని ఇబ్బందులలో ఉండడం వల్ల నేను గత 21/4/2024 రోజున ఇక్కడ ట్రైనింగ్ ఉంటే ఇలా అందుబాటులో దొరకకపోతే తిరుపతి వెళ్ళి సార్కి ఫోన్ చేస్తే తిరుపతిలో ఉన్నది బాబు మీరు అక్కడికి రండి అని అంటే నేను అక్కడికి వెళ్ళిన. అప్పుడు బాగా టెన్షన్లో ఉన్నాను నేను. కొంతమందికి నేను డబ్బులు ఇవ్వడం వల్ల వారందరూ నాకు సమయానికి ఇవ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టారు. నేను కూడా వాళ్ళకు చిట్టీలు కట్టడానికి ఆ ఇబ్బందిలో ఉంటే దాన్ని ఆ టెన్షన్లో నేను ఇక పోవాలని నిర్ణయించుకున్నప్పుడు తిరుపతి వెళ్ళినాను. పోయిన కాంచెల్లి కొంచెం బాగా జరిగింది. మనం చూసినటువంటి వీడియోల కన్నా సార్ గారికి కలిసి వారికి మన బాధలను వినయించుకొని మరి తన చెప్పినటువంటి అఫర్మేషన్ చేసుకోవడం వల్ల నాకు చాలా 2-3 మిరాకిల్స్ కూడా జరిగినాయి, చిన్నవే కానీ జరిగినాయి. మొత్తం మీద నాకు చాలా నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని మనం ఎన్నటికైనా ఇంకా ఫ్యూచర్లో పెద్ద మిరాకిల్స్ జరగాలంటే మన గురువుగారిని రెండోసారి కలుసుకోవాలని ఈరోజు నిన్ననే సాయంత్రం ఫోన్ చేశాను. నైటు నేనే సార్ గారికి ఫోన్ చేస్తే రేపు ఉంది క్లాస్కు రావాయా, వీలైతే ఒకసారి చేసావు కదా మళ్ళీ ఒకసారి వచ్చి కలిస్తే కలవండి, మీరు చూసుకొని మీ వీలు చూసుకొని రండి అంటే ఈరోజు రావడం జరిగింది. నేను డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తాను, కానీ నేను కొంతమంది నమ్మి చాలా ఇబ్బందులు పడిపోయినాను. ఆ ఇబ్బందులు పోవాలంటే గురువుగారి ఆశీర్వాదం కోసమని ప్రత్యేకించి ఈరోజు వచ్చిన. చిన్న మిరాకిల్స్ 2 జరిగినాయి. ఇంకా కూడా ఫ్యూచర్లో జరిగి నా అవస్థలన్నీ పోయి సక్సెస్ఫుల్గా చేస్తారని ఆ విశ్వాన్ని మరియు పూర్తిగా నమ్ముతూ గురువుగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు రావడం జరిగింది. ఇంకా మన అందరి గొప్పవంతులం కావాలి, గొప్ప అదృష్టవంతులను మిరాకిల్స్ చూస్తూ సారు గారికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి వారి ప్రేమ అభిమానాలు కూడా మన మీద ఉండి మనకు ఎన్నేనో బాధలు తీరిపోయి సుఖ సంతాలతో జీవించాలని కోరుకుంటూ ఈ అదృష్టాన్ని ఇచ్చినటువంటి ఈ కోరికలను మన్నించి మాకు. నేను డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తాను రెవెన్యూలో. తిరుపతి వచ్చాను సార్. ఆ రోజు ఫోన్ చేస్తే ఇబ్బందిగా ఉంది సార్, చాలా వచ్చిన కాంచెలు కొంచెం నాకు మనశ్శాంతి దొరికింది. ప్రస్తుతం మనశ్శాంతి మాత్రం ఫుల్గా దొరికింది. ఒక 2-3 మాత్రం అపరిమిషన్లు చేయడం వల్ల 2-3 పనులు కూడా చిన్న జరిగినాయి. కానీ ఫ్యూచర్లో జరగాలంటే సారు గారిని తలిగి మనం వారి ఆశీర్వాదాలను పొందాలంటే ఇక ఫ్యూచర్లో నాకు ఉన్న సమస్యలను తీరిపోతాయి నా అదృష్టంతోనే నాకు రావడం జరిగింది. నేను ఈ రోజు ఆదివారమే ప్రతిసారి సార్ గారు మీటింగ్ పెడతారు కనుక నాకు ఆ అదృష్టం ఆ విధంగా కూడా కలిసి వస్తున్నాయి కనుక ఈ అదృష్టాన్ని నేను వినియోగించుకొని వచ్చినాను. ఇంకా రాబోయే కాలంలో సార్ గారి దీవెనలతో మంచి జరగాలని కోరుకుంటూ ఈ సార్కు కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ సార్. నా శతకోటి కృతజ్ఞతలు. క్లాస్ చాలా బాగుంది. ఇది 2వ క్లాస్ నేను రావడం. క్లాస్కి వచ్చిన కాంచి నాకు చాలా మిరాకిల్స్ జరిగినాయి. నాకు ఇప్పటి వరకు ఒక 7-6 లోడ్స్ ఒక 6 దాకా వచ్చాయి. క్లాసు వచ్చిన కాంచి ఇప్పటి వరకు 5 into 55 రాశాను. ఫస్ట్ అటెంప్ట్ 5 into 55 రాస్తే 10,000 రాశాను. 5th డే 10,000 వచ్చాయి. మళ్ళీ 10,000 నుంచి 10% దాన ధర్మాలు తీసి అన్నీ గురువుగారు చెప్పినట్టు చేశాను. మళ్ళీ 5 into 55 రాశాను. 50,000 రాశాను. 50,000 వచ్చేసాయి. రోజు అనుకున్న పనులన్నీ అవుతున్నాయి. ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా మనం ఒకటి మైండ్లో అనుకుంటే ఆటోమేటిక్గా మనిషి ఎదురుగా రావడం, ఒక పని అనుకుంటే సక్సెస్ కావడం, నేను ఒక రంగంలో ఉంటే అన్ని అనుకూలంగా రావడం. ఈ సబ్జెక్ట్కి వచ్చినాక చాలా మిరాకిల్స్ చూశాను. ఇక ఒక్కటి కాదు చాలా అయ్యాయి. క్లాస్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం గురువారికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చేసిన ధనవంతులకు కోటేశ్వరులకు నా ఒక ఉదయపూర్వక నమస్కారాలు. విశ్వమణి బాబు గారికి నమస్కారాలు. డబ్బు గురువు గారికి నమస్కారాలు. విశ్వమణి బాబుని తలుచుకొని ఏ పని చేసినా సులభంగా అవుతుంది. నేను టార్గెట్ పొలం మీద కేసు పెట్టినాము. పొలం కేసు వేసినాము. ఆ పొలం కొరకు మా తమ్మిని సాక్ష్యానికి తీసుకెళ్తే వాడు కొత్త వ్యక్తి చెప్పలేడు. నేను గురువుగారిని తలుచుకొని లోపలికి పంపించి గురువుగారిని తలుచుకొని చెప్తే ఆడ నిజం చెప్పి వచ్చిండు, అన్ని గట్టిగా చెప్పి వచ్చిండు. లాయర్ సార్ బయటకు వచ్చి మీ తమ్ముడు ఏం చెప్పిండో మంచిగా చెప్పిండు అన్నాడు. ఇంకొక వ్యక్తిని వేరే వ్యక్తిని తీసుకెళ్ళాలి. ఆ వ్యక్తిని తీసుకెళ్తే బాగా ముసలాయన ఏం చెప్పలేడు, నడవలేడు గురుగారు. ఆయన తీసుకెళ్తే ఇస్తుంటే ఆయన తోలుకొచ్చినవి ఏందయ్యా అన్నాడు. సార్ ఈయన మంచిగా చెప్తాడు లోపల, గురువుగారు మా గురువు ఉన్నాడు అని నేను అనుకున్న మనసులో చెప్పలే సార్కు. అయితే ఆయన గట్టిగా చెప్పిండు లోపలికి పోయి. బయటకు వచ్చి
లాయర్ ఏమంటుండు, ఏమయ్యా ఇంత ముసలోని తోలికి వస్తే ఇంత మంచిగా చెప్పిండు, పొలం నీదే పో అని చెప్పిండు. మొన్న 24 తారీఖు నాడు పోయినా మళ్ళీ క్లాస్కి, వాళ్ళ క్లాస్ ఉంటుంది, ఎదుటి వాళ్ళ క్లాస్ ఉంటుంది, వాళ్ళు రాలేదు. ఆ రోజు ఏం చెప్పిండు లాయర్, పొలం మీకు వచ్చింది నాకేమి ఇస్తారు అంటుండు. ఏదో ఇస్తాం సార్ అని చెప్పిన. ఇంతే సార్ నాకు జరిగిన విషయం. నాది అయిపోయింది. మిమ్మల్ని తలుచుకొని నేను బయట ఉండి తలుచుకున్నా, మీ గురించి తలుచుకొని ఇస్తాం. కానీ బాబు గురువు గారు కనెక్ట్ అయింది నిజమైతే, నేను ఇష్టానికి కనెక్ట్ అయింది నిజమైతే పని అయిపోవాలి. మా పొలం రావాలి. వచ్చేసింది. క్లాసు చాలా బాగుంది, భోజనం బాగా చాలా మంచిగా ఉంది, రిచ్గా. థ్యాంక్ యూ మనీ డబ్బులకు ఇష్టానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడికి ఇచ్చేసిన ధనవంతులకి, కోటీశ్వరులకి, ఆరోగ్యవంతులకి శతకోటి కృతజ్ఞతలు. గురువు గారికి నా పాదాభివందనాలు. నా భర్తకి ప్రతిసారి చెప్తున్నా అనుకోకండి, ఆయనకి కృతజ్ఞతలు నన్ను పంపించినందుకు. మా పిల్లలు ప్రతి విషయంలో నాకు సహకరించాలని అఫర్మేషన్ చేసుకున్నాను. ప్రతిరోజు నాకు సహకరిస్తున్నారు. సార్ గారు చెప్పినట్టుగా ప్రతిదీ తూచ తప్పకుండా పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో చేస్తున్నాను. అన్నీ మంచిగానే ఉన్నాయి నాకు. మళ్ళీ ఒకటే 5x55 టెక్నిక్ చేసినాను. 1,00,000 అని రాస్తే నేను 1,10,000 వచ్చినాయి. నేను కోరుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి. చాలా సంతోషంగా ఉన్నాను. ఈసారి ఇంకా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను పోయినసారి క్లాస్లో ఫీడ్బ్యాక్ చెప్పినాను కదా సార్, అగో మా ఫ్రెండ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. నన్ను చూసి వచ్చినా అని చెప్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు. చాలా బాగుంది సార్. అందరూ ఫీజుకి వెనకవుతున్నారు. మళ్ళీ మనం ఎంతో పెడుతున్నాం, ఎన్నో చేస్తున్నారు, కానీ ఫీజు కాడికి వచ్చేసరికి వెనుకకు వస్తున్నారు. ఎందుకంటే అట్లా ఉన్నారు కొంచెము. కానీ ఒకసారి ఆలోచించి చేసుకోండి, మంచిగా ఉంటుంది క్లాసు. సరే సార్, థ్యాంక్ యూ. కోటీశ్వర్లకి విశ్వంబాబు సార్ గారికి కృతజ్ఞతలు. ఫస్ట్ నా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. బట్ నా స్టడీ బీటెక్ బిఎడ్ క్వాలిఫికేషన్. మేము 4 members సిస్టర్స్. నా హస్బెండ్ అగ్రికల్చర్, అసలేం అగ్రికల్చర్ ఒకటే 10th class చదివిండు. అందరూ నన్ను మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎందుకు నువ్వు బీటెక్ చేసి బిఎడ్ చేసినావు, 10th classకి నా అబ్బాయిని ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నావు అని ప్రతి ఒక్కరి డౌట్ అది. అప్పటి నుండి నాకు కసి, నేను డబ్బు సంపాదించాలి, అందరు నన్ను గ్రేట్ అనిపించుకోవాలని అప్పటి నుంచి కసి నాకు. అప్పటి నుండి నా మ్యారేజ్ అయింది. 2 బాబులు నాకు. పెద్ద బాబు 5 years, చిన్న బాబు 2 years. మా హస్బెండ్ కూడా ఏం పని లేక, మాకు 4 acres ల్యాండ్ ఉంది, వాటర్ లేవు. మా హస్బెండ్ గొడ్డలు పట్టుకొని కట్టెగొట్టుకొని పోయేది అగ్రికల్చర్ పర్పస్ కాబట్టి, వాటర్ లేక. డైలీ కూలి 500. అట్లా కాదని చెప్పేసి పెద్ద బాబు పుట్టగానే చిన్న బాబు తర్వాత 1 year బాబుని వదిలేసి మా మామయ్యకి అప్పచెప్పి మా హస్బెండ్కి మహిళా సంఘం లోన్ తీసుకొచ్చి 2 lakhs లోన్ తీసుకొచ్చి 2 ఆవులు 2 బర్రెలు కొనిచ్చిన. అయితే అతను పాల వ్యాపారం స్టార్ట్ చేసిండు. ఆ పాల బిజినెస్ మీదనే 20,000 30,000 స్టార్ట్ చేసిండు. నాకు విశ్వమణి బాబు పరిచయం. ఆ వీడియోస్ 6 months అవుతుంది అంతే. 6 months నుంచే నేను స్టార్ట్ చేసిన చూడడం. డైలీ మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్తో ఉంటాడు. ఎందుకంటే నేను స్టడీ అమ్మాయిని చేసుకున్న, వాళ్ళ దాంట్లో మంచిగా ఉండాలి మేమిద్దరం అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ ఉంటాడు. ఏది చెప్పినా కాదన్నాడు అసలు. నాకు ఈ బాబు విశ్వమణి బాబు గారి క్లాస్ వెళ్ళాలి, నేను ఎట్లయినా వెళ్ళాలి, చూడాలి అని చెప్పేసి నాకు నెంబర్ యూట్యూబ్లో కనిపించింది. సార్ కాల్ లిఫ్ట్ చేయడేమో అనుకున్నా. నేను చేస్తే సార్ కాల్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ సార్ చూసుకొని చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. సార్ మళ్ళీ సార్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసిండు. బోలు దోమ కూడా చేసాను నేను మార్నింగే. నాకు క్లాస్ ఉందని కూడా అసలు తెలియదు. మార్నింగ్ కాల్ చేస్తే సార్ క్లాస్ ఎక్కడుంది సార్, నేను క్లాస్కి రావాలని ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర నేను వెళ్ళాలి క్లాస్కి అంతే అని నా ఆరాటం. ఆ డబ్బులు ఆ రోజు ఏం చేసిందంటే మా హస్బెండ్ 50,000 పెట్టి బర్రెని అమ్మిండు. ఆయన అనుకోకుండా ఈరోజు క్లాస్కి వెళ్తా అని అనుకున్నా, ఆయనే డబ్బులు తెచ్చి ఇచ్చిండు, ఇచ్చేసిండు. ఎలాగైనా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా క్లాస్కి. మా హస్బెండ్ 6,000 ఇచ్చి నువ్వు వెళ్ళిరా అని పంపించేసిండు. ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తా. నాకు ఈ 6 months నుంచి వీడియోస్ చూడడం వల్ల నేను స్కూటీ తీసుకోవాలి, నేను స్కూల్కి వెళ్ళడానికి నాకు ఇబ్బంది అవుతుందని
డైలీ అఫర్మేషన్ చేసుకుంటూ వచ్చిన. ఆ స్కూటీ బిజినెస్లో కొనలేదు సార్, నాకు ఫ్రీగా వచ్చేసింది. 1 lakh స్కూటీ బిజినెస్లో, నేను స్కూటీ బిజినెస్ చేస్తూ నాకు 1 lakh స్కూటీ ఫ్రీ రావడంతో 40,000 రూపీస్ కూడా అకౌంట్లో వచ్చేసినాయి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల. నాకు బాబు సార్ క్లాస్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఈ క్లాస్ నేను ఇక్కడే ఉందనా నా కళ, ఇంకా నాకు ఆశ్చర్యమే ఉంది, క్వశ్చన్ మార్కే ఉంది. ఇంకా నేను ఇలాంటి క్లాస్కి ఇంకెన్నో రావాలనుకుంటున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా సార్ని కూడా తీసుకొని వస్తానని. బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన ధనవంతులకి ఐశ్వర్యవంతులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా గురువు గారికి నా పాదాభివందనాలు. నేను బెంగళూరు నుంచి వచ్చానండి. బెంగళూరు నుంచి వచ్చాను నేను నా ఫ్రెండ్ బాలకృష్ణ అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నాం. బెంగళూరు క్లాస్లో ఎక్కువ మాట్లాడలేదు. మా గురువు గారు చెప్పాడు ఎంత అర్జెంట్ అని చెప్పేసి. సరే దానికి ఇప్పుడు నెమ్మదిగా మేము హైదరాబాద్ రావాలని వచ్చాము. అదే ఫ్లైట్లో రావాలని ఆశపడ్డాం. ఫ్లైట్లో వచ్చాము, ఆల్రెడీ ఇండిగో ఫ్లైట్లో వచ్చాము. హ్యాపీగా ఉంది. అంటే నిన్న ఆల్రెడీ ఇక్కడ వచ్చినాక మా మిస్సెస్కి కొంచెం ఆరోగ్యం సరలేదు. ఆయన కూడా అడ్మిట్ అయ్యిండారు. మా గురువు ఆశీర్వాదం కావాలి వాళ్ళకి. వాళ్ళు చెప్పిండారు ఎలాగైనా నువ్వు వెళ్ళు, నేను వస్తాను, గురువు ఆశీర్వాదం నాకు ఉంది అని చెప్పిండారు. మీ ఆశీర్వాదం కావాలి గురువు గారు మెయిన్ వాళ్ళకి. హ్యాపీగా ఉండాలి. అందుకనేసి అందరికీ సంతోషంగా ఆనందంగా అందరికీ ఏం మాట్లాడిన అర్థమైతే ఉండలేదు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గురువు గారికి. కోటీశ్వరులకి కృతజ్ఞతలు, గురువు గారికి కృతజ్ఞతలు. నేను లాస్ట్ టైము బెంగళూరు క్లాస్లో మాట్లాడాను. నాకు మా చిన్నవాడికి బీటెక్ చదువుతున్నాడు, వాడికి 3 లక్షల రూపాయలు అవసరం ఉంది. నేను చెప్పాను లాస్ట్ టైం గురువు గారికి, ఎలాగైనా నాకు వచ్చేసింది ఖచ్చితంగా చెప్పాను. నేను ఈ మాటను తిరిగా వచ్చి నేను హైదరాబాద్లో నేను చెప్పాలి, గురువు గారి దగ్గర వచ్చింది అన్నాను. 3,10,000 వచ్చింది. చాలా సంతోషమైంది, చాలా ఆనందమైంది నాకు. నేను ఏమనుకున్నా ప్రతిరోజు నాకు కొన్ని కోట్ల % ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నా. పోయానంటే ఆ రోజు అది ఖచ్చితంగా జరుగుతుంది. నిన్న కూడా నాకు 15,000 రూపాయల పని కావాలనుకున్నాను. 15,000 రూపాయల పని మాట్లాడాను. 15,000 రూపాయల పని వచ్చేసింది. నాకు ఆల్రెడీ అమౌంట్ కూడా నిన్న 15,000 రూపాయలు ఇచ్చారు. నిన్న నాకు 15,000 రూపాయలు అమౌంట్ కూడా ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. నేను ఇండిగో ఫ్లైట్లో వెళ్ళాలి, నేను కూడా ఒక కోటీశ్వర లెవెల్లో ఉండాలి అనుకున్నాను. ఈరోజు హైదరాబాద్ క్లాస్కి వచ్చాను, ఫ్లైట్లో వచ్చాను, ఇండిగో ఫ్లైట్లో. ఒక టైంలో నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆకాశం చూసేవాడిని. చూసి ఏది ఫ్లైట్ మనం ఎప్పుడైనా చూడగలమా, దాన్ని ముట్టగలమా అనుకునేవాడిని. దూరంగానైనా చూసేకవుతుందా అనుకునేవాడిని. కానీ ఈరోజు మా బాబు గారి క్లాసు అనేది ఒకటి ఉంది అని నాకు తెలిసింది. నాలో నా పవర్ ఉంది, బాబు గారి పవర్ 2 జతాయి. నేను ఈరోజు ఫ్లైట్లో ఇండిగో ఫ్లైట్లో వచ్చాను హైదరాబాద్కి. ఈ క్లాసులో బాగా అద్భుతంగా మాట్లాడతాను అనుకున్నాను. ఆడ ఏమనుకున్నాను అది ఖచ్చితంగా జరిగింది. 3,10,000 కావాలనుకున్నది వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను గురుగారు. నేను అప్రమేషన్ చేసుకుంటాను. తెల్లవారు నిద్ర లేసి నా వర్క్ ఏముందో నా వరకు ఆలోచన చేసుకుంటాను. నేను బయట వాళ్ళ గురించి పట్టించుకోను. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు. నేను అనుకున్నదే నాకు కావాలి. అది ఖచ్చితంగా జరగాలి అనుకునే నేను ఒకే నమ్మకంతో వెళ్తాను. ఖచ్చితంగా జరుగుతుంది సాయంత్రం లోపల. ఇది నేను కొన్ని కోట్ల % గ్యారెంటీ ఇస్తాను. అలా నాకు ప్రతిరోజు అద్భుతంగానే ఉంది. నేను నెక్స్ట్ క్లాసు కూడా మా అబ్బాయిని జర్మనీలో చదివించాలనుకున్నాను. MS బీటెక్ ఫ్లైట్కి సంబంధించిందే చదువుతున్నాడు. మా అబ్బాయి కూడా ఏమన్నాడంటే, డాడీ అందరూ ఫ్లైట్లో వెళ్తున్నారు, నా క్లాస్మేట్ వాళ్ళంతా వెళ్తున్నారు, నేను ఒకసారి వెళ్ళాలి ఆశ అవుతుంది అన్నాడు. తీసుకెళ్ళాను ఆకాశ్ ఎయిర్లైన్ ఫ్లైట్లో తీసుకెళ్ళి మెడ్రాస్కి ఆయన ఆశ తీర్చేసాను. అతనికి ఇంకా చాలా అద్భుతంగా చాలా ఆశ అవుతున్నది. ఇప్పుడు ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ ర్యాంక్. ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా ఫస్ట్ ర్యాంకు. అప్లికేషన్ కూడా పెడుతున్నాము జర్మనీకి. చేర్పించేసినాను.
జర్మనీ చదివాడు, నెలకి 2 లక్షల రూపాయలు పేమెంట్ తీస్తున్నాడు. ఇది నా క్రియేటింగ్. ఇది నేను అనుకునేది ఇంతవరకు ప్రతి ఒక్కటి జరిగింది, ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఇలా ప్రతిరోజు ఎవరైనా కానీ మన సబ్జెక్ట్లో ఉండేవాళ్ళు గట్టిగా నమ్మి నాకు ఇది కావాలి, ఇది వచ్చేసింది అనుకున్నప్పుడే అది వచ్చినట్టు లెక్క. లేదు ఒక చిన్న స్మాల్ డౌట్ వచ్చినా కానీ ఇంత కష్టపడి చేసింది ఒకే ఒక డౌట్లో పోతుంది. రాదు అనే ఆ మాట రాకూడదు. వచ్చింది 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 అంటే కొన్ని కోట్ల % అది వస్తుంది. ఇదైతే నేను గట్టిగా చెప్పగలను, అది బలంగా చెప్పగలను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇష్టమని బాబుకు నైవేద్య కృతజ్ఞత. నేను చిన్న బిజినెస్, నా పేరు రేణుక, ఇక్కడనే హైదరాబాద్లో ఉంటా. నేను ఆకుకూరలు పెట్టుకున్నా. నా బిజినెస్ సూపర్. ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఇదే చెప్పినా, నేను మళ్ళీ ఇదే చెప్తున్నా మళ్ళీ ఇదే చెప్తున్నా. కానీ నేను ఏదనుకుంటే అది ఇట్లా అనుకుంటూనే ఉంటా, వచ్చేస్తాను, సాధిస్తాను. నేను అసలు బయటకు వెళ్ళినా నాకు ఎవరు కనిపించాలని కూడా కనిపించాలని కూడా కనిపిస్తుంది. ఇప్పుడు గురుగారు అన్నది ఒకటి నాకు ఏదైందంటే, ఈమె మీద నరదృష్టి చాలా ఉందంట, ఫుల్ ఉంది. ఎందుకంటే నేను చాలా బిజినెస్ చేస్తాను, చాలా గొప్పగా చేస్తాను. నేను అసలు మార్కెట్లో నేను అందరికన్నా ఫాస్ట్ అంటే నేనే. ఎట్లా ఉంటారో నాకన్నా ముందోళ్ళని కూడా ఓడగొట్టింది కూడా నేనే. అందుకోసం నేను గురుగారు అన్నట్టు నరదృష్టి చాలా ఉంది, కానీ ఆ ఉన్నా ఏం చేయలేరు. నేను మాత్రం సాధిస్తున్నా, ఫుల్ సాధిస్తున్నా. నేను ప్రతి మార్కెట్లో నేను ఎట్లా సాధిస్తున్నానో నా ఇష్టానికి నాకే తెలుసు. ఇష్టమాని బాబు గురుగారు నాకు ధైర్యం ఇవ్వాలని, మా ఆయనకు మంచి ధైర్యం ఇవ్వాలని తోలుకొని వచ్చిన. నేను అవన్నీ చెప్పాలంటే తోస్తలేదు నాకు. అందుకని ఒక ఇల్లు కూడా కట్టినా. నేను 30 క్లాస్కి వచ్చిన తర్వాత నేను 22 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాము. ప్లాట్ 30 లక్షలు పెట్టి నా ఫ్యామిలీలో గొప్పగా 30 లక్షలు పెట్టి జాగా కొని ప్లాట్ కొని ఇల్లు కట్టింది నేనే. నా ఫ్యామిలీలో మేము 4 యారన్లము, 4 నేను చిన్నదాన్ని. నేనే వాళ్ళందరూ పాతిగా వాళ్ళకి ఎంతకో అంత 2 లక్షలకు ఇచ్చేసి నేను 22 లక్షలు పెట్టి ప్లాట్ కొని 30 లక్షలు ఇల్లు కట్టిన. నేను చాలా సులభంగా, చాలా ఈజీగా. నేను చేసేది ఆకుకూరలు అమ్మే బిజినెస్సే, అంతే నేను చేసేదంతా. అదే నాకు చాలా సంతోషం చెప్పలేకపోతున్నా సార్. నేను నాకు చాలా మంచి జరుగుతుంది. కానీ వ్యవసాయమైనా ఏదైనా నేను ఆగమంటే ఆగుతుంది, పొమ్మంటే పోతుంది, రమ్మంటే వస్తుంది. నా బిజినెస్ నేను ఏ టయానికి అయిపోవాలనుకుంటే ఆ టయానికి అయిపోతుంది. నాకు ఎంత అమౌంట్ రావాలో, నేను అమ్మిన పైసలు అంత రావాలంటే అంత వస్తాయి. నాకు ఎంత ఎన్ని రావాలని ఇంట్లో నుంచి కాలు పెడితే అన్ని వస్తూనే ఉంటాయి నాకు. విశ్వమణి గురుగారికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, నన్ను ఇక్కడ పంపించిన మా భార్యకు కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చేసిన మొత్తం బాయ్స్కి గర్ల్స్కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అందరూ కోటీశ్వరులే, అందరూ ధనవంతులే, అందరూ ఐశ్వర్యవంతులే, అందరూ కుబేరులే. అందులో నేను గిట్లా మొత్తం కోటీశ్వరుని అయిపోవాలని విశ్వమణి గురుగారు పాదాభివందనాలు. నేను నేను 6 months నుండి వీడియో చూస్తున్నాను. వీడియో చూస్తుంటే మా భార్య ఉండి ఒకసారి చూడు అంటే చూశాను. ఆగస్టు 3 తారీఖు స్పెషల్ క్లాస్ వచ్చాము. స్పెషల్ క్లాస్ వచ్చిన తర్వాత ఇంకా మాకు గురుగారు చెప్పింది 786 అవి వచ్చేసినాయి. 7 వచ్చేసినాయి. 7 వచ్చిన తర్వాత ఇంకా మాకు అద్భుతాలు కొన్ని బిజినెస్ బాగా నడుస్తుంది. బిజినెస్ బాగా నడుస్తుంది. బిజినెస్ నడుస్తుంది. ఇది ఫస్ట్ క్లాస్ నేను రావడం. ఏమనుకోకండి, ఏమైనా తప్పు మాట్లాడితే. ఇది ఫస్ట్ క్లాస్ మాట. నెక్స్ట్ టైం మా భార్యని ఇట్లా ఫీడ్బ్యాక్తో తెలుకొస్తాను. ఎందుకంటే నాకు ఆవేశం ఎక్కువ. ఇక్కడ ఈ క్లాస్కి వచ్చినప్పటి నుండి నేర్చుకుని వెళ్ళాలని, గురుగారు పాదాలు వందనాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. విశ్వమణి గురుగారికి కృతజ్ఞతలు. కోటేశ్వరులకు, అదృష్టవంతులకు, ఆరోగ్యవంతులకు అందరికీ కృతజ్ఞతలు. నేను గత 6 నెలల నుండి వీడియోలు చూస్తున్నాను. నాకు ఒకరు బంగారం 20 తులాల బంగారం ఇంటికి వచ్చి చేసిస్తా అని, మా పాప లండన్లో ఉంటుంది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి రేట్ ఎక్కువ అవుతున్నది అమ్మాయి, చేయించుకుంటావా అని అంటే సరే అని డబ్బులు పంపించింది. ఆయనతో వచ్చి చేసిన నగకు కూడా టైట్ అయింది అన్న అంటే వెనకకు పెట్టిస్తాను ఆ నగ తీసుకపోయిండు. మళ్ళీ
20 తులాల బంగారము, గాజులు, బ్రాస్లెట్ అవన్నీ చేయిస్తా అని తీసుకుపోయిండు డబ్బులు. ఇంకా తెచ్చియట్లేదు. మా అమ్మాయి వస్తున్నది లండన్ నుంచి, ఏం చెప్పాలని నాకు పెద్ద ఆపరేషన్ అయింది. నేను జరగలేని స్థితిలో ఉన్నాను. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడు, మావారు చేసినా ఎత్తుతలేడు, మెసేజ్ పెట్టినా చూసుకుంటలేడు, కట్ చేసేస్తున్నాడు. వాళ్ళ నాన్నకు భార్యకు చెప్పేసిండు ఏంటంటే మీరు ఫోన్ ఎత్తకండి అని చెప్పేసిండు. ఎట్లా చేయాలి అని అల్లుడు వస్తున్నాడు, బిడ్డ వస్తున్నది, ఏం చేయాలి? నాకు పాలుపోయాక సార్కి ఫోన్ చేసిన, క్లాస్కు రమ్మన్నారు, నాకు రావడానికి వీలు కాలేదు. ఈరోజు వచ్చిన సార్ను కలిస్తేనన్నా నా బాధలు తీరుతాయి, నా బంగారం నాకు వస్తుందని. ఆయననేం తిడతలేడు, బాగున్నాడు, మంచివాడు, సీను మంచివాడు, నా బంగారం ఇచ్చేసిండని 5 to 55 రాసిన. మర్రి చెట్టు దగ్గరికి పోతే 2 రోజులు పోతే 2 5 రూపాయల బిళ్ళలు దొరికినాయి. అవి తీసుకొచ్చుకొని రోజు చూసుకుంటూ పప్పు ఇచ్చుకుంటూ కళ్ళకు అద్దుకుంటూ పెట్టుకుంటున్నాను. నేను కూర్చున్న చోటనే 3 డబుల్ టూలు వచ్చినాయి, మళ్ళీ 9లు వచ్చినాయి, 8లు వచ్చినాయి. 7 సార్ దీవెనలు తీసుకోవాలని వచ్చినాను. ఆ భయమే బాగా ఉన్నది సార్. అంత బంగారము బాగుంది. నేను అనుకున్న జరగాలని సార్ను వేడుకుంటున్నాను. విశ్వానికి థ్యాంక్స్, డబ్బులకు థ్యాంక్స్, మీ అందరికీ కూడా థ్యాంక్స్, ఆల్కు థ్యాంక్స్.